హలో అండి, అందరికీ నమస్కారం. నేను వరలక్ష్మి వ్రతం అనేది చేసుకున్నాను. నేను ఎలా చేసుకున్నానో మా ఇంట్లో అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ముందు రోజే లక్షవారమే నేను మామిడాకులు అనేవి కట్టుకున్నానండి. అన్ని గుమ్మాలకి కూడా మామిడాకులు అనేవి కట్టుకున్నాను. అంటే శుక్రవారం వరలక్ష్మి పూజ ఉంది కదా అని 4 రోజుల ముందు నుంచి నేను ఇళ్ళన్నీ శుభ్రంగా దులుపుకొని కడిగేసుకున్నానండి. ఈ లక్షవారం రోజు అయితే కనుక గుమ్మాలన్నిటికి మామిడాకులు కట్టుకుని, అలాగే గుమ్మాలన్నిటికి కూడా పసుపు రాసి బొట్లు అనేవి కూడా పెట్టుకున్నానండి. ముందు రోజే నేను బెల్లం అది చితక్కొట్టుకుని ఉంచుకున్నానండి. మనం పరమాన్నంలో వేసుకోవడానికి, అలాగే చలివిడి చేసుకోవడానికి, పానకం చేసుకోవడానికి ముందు రోజే ఇలా చేసుకున్నామంటే ఆ రోజు తొందరగా అవుతుందండి, కంగారు లేకుండా. నేను ఎప్పుడు కూడా అలాగే చేసుకుంటూ ఉంటాను. ఈసారి కూడా అలాగే చేసుకున్నాను. అలాగే శుక్రవారం రోజున పొద్దున్నే 3 గంటలకల్లా లేచానండి. లేచి బ్రష్ చేసుకున్న తర్వాత ఇళ్ళన్నీ తుడుచుకొని, తర్వాత స్నానం అది చేసిన తర్వాత కుడుములనేవి రెడీ చేసుకున్నానండి. అలాగే పెసరపప్పు, కొబ్బరికూర వేసుకుని అత్తెసరన్నం వండుతాం కదా, అమ్మవారికి అది రెడీ చేసుకున్నాను. అలాగే పరమాన్నం అనేది కూడా రెడీ చేసుకున్నానండి. తర్వాత అమ్మవారికి పెట్టడానికి చింతపండు పులిహార అనేది కూడా నేను రెడీ చేసుకున్నాను. ఇలా ముందుగా ప్రసాదాలు అనేవి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు గడప దగ్గర ముగ్గులు అవి పెట్టుకున్నానండి. నేను ముందు రోజు ఇవన్నీ కడుక్కున్నాను కాబట్టి మళ్ళీ దేవుడి తడిబట్ట అనేది పెట్టుకున్నాను. ఈ సైన్యం మూలన పిండితో పద్మ ముగ్గు అనేది వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత పీట అనేది సర్దుకుంటాను నేను. ఇలా పద్మ ముగ్గు అనేది వేసుకున్నాను. 4 వైపులా క్లోజ్ చేయాలి కదండి ముగ్గు వేసిన తర్వాత. అలా చేసిన తర్వాత ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టడానికి ఫ్రూట్స్ అవి కడిగి పెట్టానండి. అలాగే పువ్వులు అది రెడీ చేసి పెట్టుకున్నాను. పువ్వులు, తమలపాకులు, అమ్మవారికి పెట్టడానికి మందార పువ్వులను కూడా నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. తర్వాత వాయినం ఇవ్వడం కోసం ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుని సర్దుకుని ఉంచుకున్నానండి. పూజ అయిన వెంటనే తాంబూలం అనేది, వాయినం అనేది ఇస్తాం కాబట్టి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుని ఉంచుకున్నానండి. అలాగే మనం దేవుడి దగ్గర ఏదైతే వండి పెడతామో అవన్నీ కూడా ఇస్తాం కాబట్టి అవన్నీ కూడా వేరే ప్లేట్లో పెట్టి ఉంచాను. కుడుములు కూడా 12 కుడుములతో సహా వాయినం అనేది ఇస్తామండి. శుక్రవారం దేవుడి దగ్గర పీట కడగను కాబట్టి ముందు రోజే పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఉంచానండి. ఈ రోజైతే పద్మ ముగ్గు పెట్టుకున్న తర్వాత ఈశాన్య మూలలో ఆ పీటను పెట్టుకుని తర్వాత రెడ్ క్లాత్ అనేది వేసుకున్నానండి. ఇప్పుడు లక్ష్మీదేవిని పెట్టుకుని లక్ష్మీదేవికి గంధము, కుంకుమ బట్టలు అనేవి పెట్టుకుంటున్నాను. తర్వాత అమ్మవారికి అలంకరణ కూడా చేసుకుంటాను. పుష్పాలు అవి పెట్టుకుని అమ్మవారికి 9 అంకె అంటే ఇష్టం కాబట్టి 9 నైవేద్యాలు పెట్టుకుని ఇలా నేను ఎప్పుడైతే సింపుల్గానే చేసుకుంటూ ఉంటాను. నేను ఎలా చేసుకుంటున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా క్లాత్ వేసుకుని బొట్లు పెట్టుకున్న తర్వాత ఇలా ముందుగానే కలసం పెట్టడం కోసం కొద్దిగా బియ్యం అనేది వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత దానిపైన చెంబుతో నీళ్ళు అనేవి పెట్టుకుని అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకుంటున్నానండి కలసం పెట్టడం కోసం. అలాగే అందులో మామిడి కొమ్మను ఉంచి పసుపు రాసి బొట్లు పెట్టిన కొబ్బరికాయ అనేది పెట్టుకున్నానండి. తర్వాత ఒక జాకెట్ ముక్క కూడా ఇలా గంధం బొట్టు పెట్టి అలాగే కుంకుమ బొట్టు పెట్టాలండి. నేను చెంబుకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టానండి, అది చూపించలేదు. లక్ష్మీ అమ్మవారి రూపు పెట్టుకుంటాం కదా, 9 పూసలతో పసుపు రాసి ఆ రూపు అనేది కలసం మీద వేసుకొని కలసాన్ని అలంకరించుకున్నానండి. వినాయకుడి పూజ అనేది చేసుకోవాలి కాబట్టి విఘ్నేశ్వరుని చేసుకుని పెట్టుకున్నానండి. తర్వాత దీపం అనేది వెలిగిస్తున్నాను. ఉంచుకునేటప్పుడు కూడా దీపకుంది కింద తమలపాకు కానీ అలాగే ప్లేట్ కానీ పెట్టుకోవాలండి. నేను తమలపాకు వేసి దానిపైన అక్షంతలు వేసి అలాగే దీపకుందులకు బొట్లు పెట్టుకుని ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు వేసి వెలిగించుకుంటున్నానండి. తర్వాత ఆచమనం చేసిన తర్వాత ముందు విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుని అలాగే తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకున్నానండి. లక్ష్మీదేవి వ్రత కథ బుక్ ఉంటుంది కదా, అందులో 108 నామాలు అష్టోత్తరం ఉంటుంది, లక్ష్మీ అష్టోత్తర శతనామాలు ఉంటుంది. అది చేసుకుంటూ అక్షంతలతో కానీ పువ్వులతో కానీ పూజ చేసుకున్న తర్వాత కథ అనేది చదువుకున్న తర్వాత ఇలా ప్రసాదాలు అవి పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి అలాగే హారతి అనేది ఇచ్చుకుని తర్వాత ధూపం వేసి నమస్కారం చేసుకున్నానండి. శుక్రవారం కాబట్టి నేనైతే మణిద్వీప వర్ణన చదువుకుని అలాగే తాంబూలం అనేది ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ప్రసాదం అనేది తీసుకున్నాను. అంతేనండి, నేను పూజ అయితే ఎలా చేసుకున్నాను, మీరు ఎలా చేసుకున్నాను అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.